ఎటువంటి చేపలతో అయినా చేపల చారుని చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 7, 8 వెల్లుల్లి రెబ్బలు, అలానే ఒక 2 ఇంచుల అల్లము, 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు గసగసాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రను మిక్సీలో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఇందులో ఒక 2 ఆనియన్స్‌ని, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేయించుకోవాలి. ఇలా వేగాక ఒక 2 టమాటోస్‌ని కూడా వేసుకొని మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా మొత్తంగా మగ్గాక ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఆయిల్ మనకి సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్‌లో పెట్టి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్, అలానే 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఇందులోకి చింతపండు పులుసుని వేసుకోవాలండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు చిక్కటి చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. అలానే ఒక కప్పు వరకు వాటర్ కలిపిన చింతపండు రసాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నప్పుడే చేపల్ని కూడా వీటితో పాటు మగ్గనివ్వాలనమాట. సో, ఇలా చేప ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఒక 7, 8 నిమిషాలు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారాక రైస్‌లో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.